వైసీపీకి ఏది చేసినా కాలం కలిసి రావటం లేదు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎదురుగాలి వీస్తూ పట్టుకున్న ప్రతి పని చెయ్యి కాలిపోయి మైండ్ బ్లాంక్ అవుతోంది. నేతలంతా ఒక్కొక్కరుగా జారిపోతూ ఉంటే క్యాడరే పార్టీని నడిపించుకోవాలని ప్రయత్నించినా దిశానిర్దేశం చేసేవారు లేక నానా తంటాలు తప్పటం లేదు. నిరసనలు, ఆందోళనలతో టీడీపీని, అధికార కూటమి నేత చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలన్న ప్రయత్నాలు ఫలించటం లేదు. చంద్రబాబు సర్కారు 6 నెలలు దాటిన నేపథ్యంలో 1% కూడా ప్రజా వ్యతిరేకత లేకపోవడంతో వైసీపీకి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. పార్టీ అధినేత అయిన మాజీ సీఎం జగన్ రెడ్డి హైదరాబాద్, బెంగళూరు, పులివెందుల తిరగటం మినహా చేస్తున్నది కూడా ఏమీ లేదు. నిధులు లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకొని ప్రజా వ్యతిరేకత ప్రోధి చేద్దామనుకున్న వైసీపీ అగ్రనాయకత్వానికి సొంత పార్టీలోనే సమస్యలు వస్తున్నాయి. జగన్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు కూడా నేతలు లేకపోవటం ఆ పార్టీ దౌర్భాగ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉమ్మడి కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉత్తరాంధ్రలో అవంతి శ్రీనివాస్, అడారి ఆనంద్ లాంటి వాళ్ళు పలాయన మంత్రం చదవటంతో పార్టీ కార్యక్రమాలకు ఫైనాన్స్ చేసేవారు కూడా కరువయ్యారు. అన్నదాతలను తమ వైపుకు తిప్పుకోవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించటం లేదు. అప్పట్లో రైతులకు అరకొర సాయం చేయటం, అమరావతి రైతులను రోడ్డున పడేయటం లాంటి చర్యలు ఆ పార్టీకి శాపంగా మారాయి. అందుకే డిసెంబర్ 2వ వారంలో ఉత్తరాంధ్ర వేదికగా నిర్వహించిన రైతులకు అండగా ఉండేందుకు నిర్వహించిన కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమం కూడా సక్సెస్ కాలేదు. వైసీపీ హయాంలో కరెంటు ఛార్జీలపై బాదుడు కార్యక్రమాలు ఇంకా జనం మదిలోంచి మాయం కాలేదు. డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహించిన వైసీపీ పోరుబాటను జనం పట్టించుకున్న దాఖలాలు లేవు. వైసీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ముందు ఒక బలమైన నేత పార్టీని వీడిపోవటంతో కష్టాలు తప్పలేదు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వస్తోంది. జనవరి 3న నిర్వహించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ ఆందోళన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నిరసన కార్యక్రమాన్ని జనవరి 3కు బదులుగా జనవరి 29న నిర్వహిస్తామని విశాఖలో ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిరసన కార్యక్రమాన్ని విద్యార్థుల పరీక్షలు ఉన్నందున వాయిదా వేశామనే ఒక సాకు చెప్పారని ఫ్యాన్ పార్టీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ నిరసన కార్యక్రమం వాయిదా పడటానికి అసలు కారణం ఒకటుందని విశాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. గతంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు రాకపోవటం, క్యాడర్ కూడా అంతంత మాత్రంగానే రావటంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయని ఫ్యాన్ పార్టీ పెద్దలు కలవరపడుతున్నారు. అన్ని సమస్యలకు జగన్ రెడ్డే కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నేతలను పట్టించుకొని జగన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారని చెబుతున్నారు. జనానికి ఆయన అందుబాటులో ఉండటం లేదని, పార్టీ సమస్యలను ఎవరితోనూ డిస్కస్ చేయటం లేదని అంటున్నారు. జగన్ రెడ్డే మొక్కుబడిగా 1-2 చోట్ల కనిపించి వెళ్లిపోతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పట్టించుకోవటం లేదు. దాంతో ఇప్పుడు క్యాడర్ ఆలోచనలో పడింది. అన్నకే పట్టనప్పుడు మనకెందుకని ప్రశ్నించుకునే వాళ్ళు పార్టీలో ఎక్కువయ్యారు. ఇది మంచి సంస్కృతి కాదన్నది మాత్రం నిజం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.